ఆ కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము. అవి నీ తలకు ఎలా ఉంటాయంట? సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉన్నవి. తెలుసా మీకు? హారం అంటే తెలుసా మీకు? హారం అంటారు చాలామంది. హారం హారం కావాలని చెప్పి మారం చేస్తుంటారుగా ఆడపిల్లలు. అమ్మ నాకు హారం కావాలి, హారం కావాలి. హారం అది కాదు అసలైన హారం. బంగారం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇది కాబట్టి ఇంకోటి వస్తుంది పాడంతో మీకు కదండి, అది వస్తుంది. ఇవి పోతే, ఇవేమి మట్లు, ఇవి శాశ్వతం కాదు. అటువైపు దొంగ ఆలయాలనుకోండి, లాక్కని వెళ్ళిపోతారు, మనం దొరకలేక. అవి ఉండొచ్చు, ఒడుకుపోవచ్చు. కానీ నీవు తండ్రి యొక్క ఉపదేశమును, తల్లి యొక్క బోధను గనుక నీవు గనుక వాటిని విని దాని ప్రకారంగా నీవు జీవిస్తే నీ తలకు ఎలా ఉంటుంది చెప్పండి? తలకు సొగసైన మాలిక, తర్వాత కంఠమునకు హారంగా ఉంటుంది. బా అంటే అర్థం ఏంటి? కంఠం అంటే ఏంటి? మాట అని అర్థం.